హలో గాయ్స్, నేనైతే ప్రీమియర్ షోలో మన కమిటీ కోరలు సినిమా అయితే చూసేసాను. దాని రివ్యూ చెప్పడానికి ముందుగా అయితే వచ్చేసాను. నేను అది చెప్పడానికి ముందు మీరు నాకు ఒక 2 పనులు అయితే చేసి పెట్టండి. ఏంటని కంగారు పడకండి. ఒకటి, మీకు రివ్యూ నచ్చకపోతే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. మూవీలో మనకి పర్టికులర్గా మెయిన్ లీడ్ అంటూ ఎవరు లేరండి. మొత్తం 11 మంది హీరోలు అని చెప్పి మనకి ఫస్ట్ నుంచి చెప్తాను వచ్చారు. దీని యొక్క ప్రొడక్షన్ హౌస్ అలాగే దీని యొక్క ప్రొడ్యూసరు ఎవరనేది మన అందరికీ తెలిసిందే, మన కొణిదెల నిహారిక గారు. ప్రీమియర్ చూశాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్, మన ప్రకారం ఇది ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే ఫ్యామిలీతో అయితే చూడొచ్చండి. కానీ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉండే చిన్న చిన్న నాటీ థింగ్స్ అయితే ఉంటాయి. మరి అవి కొంతమందికి యాక్సెప్ట్ చేయొచ్చు, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అవి ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, ఏ గ్రేడెడ్ సినిమా అయితే కాదు. మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి పిచ్ అంటే పిచ్ ఎంటర్టైనింగ్ ఉంటుందండి. ఒక్కసారిగా ఎమోషనల్ చేసి వదిలేస్తాడు మనకి ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ వచ్చేసి మనకి ఎమోషన్ని క్యారీ చేసుకుంటూ ఆ ఎమోషన్ తర్వాత పొలిటికల్ డ్రామాని నడిపిస్తాడండి. మనకి క్లైమాక్స్ కూడా అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. బేసిక్గా నేను ప్రతి మూవీకి ఎలా రివ్యూ ఇస్తానంటే, నేను గనక ఆ మూవీని ఎక్స్పెక్ట్ చేసేస్తే ఇంకా మూవీ ఏముంది ఏం లేదు కదా అని అనుకుంటాను. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీ అయితే చాలా అంటే చాలా క్లీన్గా ఉంది. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేనంత బాగుంది. అందులో మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్ అండి. మనందరినీ ఖచ్చితంగా మన బాల్యానికి అయితే తీసుకెళ్ళిపోతాడు. డైరెక్టర్ యదువంశీ గారు అయితే మనల్ని ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చిన్న వయసుకి అయితే తీసుకెళ్ళిపోయారు. నా జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి. మూవీ చూసాక ఒకవేళ మీరు చూసాక ఈ రివ్యూ చూస్తే కనుక మీకు గుర్తొచ్చేలేదో కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ సీన్ ఏదో కూడా కామెంట్ చేయండి. నా ఫేవరెట్ సీన్ ఏంటంటే, ట్రైలర్లో చూపించినట్టుగానే రా కొట్టేసుకుందాం రా అని చెప్పి బాటిల్ని ఎత్తికేసి కొట్టేసుకుంటాడు కదండి, ఆ సీన్ అయితే నాకు ఫేవరెట్. అలాగే ఈ మూవీ చూసాక నేను ఒక యాక్టర్కి అయితే ఫ్యాన్ అయిపోయానండి. ఇందులో సుబ్బు అనే క్యారెక్టర్ చేసిన యాక్టర్కి అయితే నేను ఫ్యాన్ అయిపోయాను. అసలు అతను యాక్టింగ్తో మనకి గూస్ బంప్స్ తెప్పిస్తాడు. పర్టికులర్గా ఈ మూవీ సెకండ్ హాఫ్లో నాకు అనిపించిన ఒక థింగ్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. నాకైతే అలా అనిపించింది. మిగతా వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నేనైతే చెప్పలేను కదా. ఒక ట్రాన్సిషన్ ఉంటుందండి, మూవీ ట్రాన్సిషన్స్. లైక్ మనకి మంజుమల్ బాయ్స్లో ట్రాన్సిషన్ ఎలా ఉంటుందో, మన తెలుగు సినిమాల్లో రీసెంట్గా వచ్చిన ఆ రేంజ్ ట్రాన్సిషన్ అని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు, నాకైతే ఖచ్చితంగా అలా అనిపించింది. ఆ ట్రాన్సిషన్ మాత్రం నాకు గూస్ బంప్స్ వచ్చి కళ్ళలో నీళ్ళు అయితే తిరిగి. ఓవరాల్గా మూవీ అయితే అదిరిపోయింది. ఫ్యామిలీతో వీకెండ్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చూడండి. మనం మహేష్ బాబు గారు సెలబ్రేషన్స్ అయిపోయాక సాటర్డే సరదాగా వెళ్ళి ఈ మూవీ అయితే చూసేయండి. సండే కూడా చూసేయండి, మిస్ అవ్వకండి. ఎందుకంటే ఫ్యామిలీని అయితే తీసుకెళ్ళండి. సండే అందరూ ఖాళీగా ఉంటారు కదా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, మనకి మూవీలో ఉన్న మ్యూజిక్ అండి. ఈ మ్యూజిక్ వల్లే మన మూవీ డ్రామాని అంతసేపు మనం చూడగలిగాం. ఆ నాస్టాలజిక్ని కూడా ఫీల్ అవ్వగలిగాం. పాజిటివ్ వచ్చేసి మన 11 మంది యాక్టర్స్ యాక్టింగ్ని చించి పడేసాడండి. అసలు యదువంశీ వాళ్ళ దగ్గర నుంచి ఎంత రావాలనుకున్నారో మొత్తం రప్పించుకున్నారు. అందరూ కొత్త వాళ్ళైనా మనం చాలా అంటే చాలా త్వరగా కనెక్ట్ అయిపోతాం మూవీకి. ఎప్పుడైతే బాల్యం ఎండ్ అయ్యి మళ్ళీ వాళ్ళు యూత్లోకి వచ్చేస్తారో అప్పటి నుంచి మనం పూర్తిగా కనెక్ట్ అయిపోతాం వాళ్ళ క్యారెక్టర్లకి. ఇంకో నెగిటివ్స్ అయితే మాట్లాడుకుందాం. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి, క్లైమాక్స్ అనేది మేజర్ పీపుల్కి యాక్సెప్ట్ చేయలేరండి, డైజెస్ట్ చేసుకోలేరు. కొంతమంది వరకు ఆడియన్స్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, కొత్తగా ఉంది కొత్తగా ట్రై చేశారని. కానీ చాలామంది అయితే యాక్సెప్ట్ చేయలేరు. క్లైమాక్స్ చూసాక నా ఫీలింగ్ ఏంటంటే, కొత్తగా ట్రై చేశారు, ఎప్పుడు రొటీన్లో అయితే సినిమా లేదు. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. మూవీని అయితే మిస్ అవ్వకండి. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3/5. మీకు కనుక రివ్యూ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే మాత్రం కామెంట్ చేయండి. నేను నా విధంగా మీకు ఎలా కావాలో చెప్తే ఆ విధంగా నేను మార్చుకుంటాను.